ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మా పవన్ కళ్యాణ్ గారు రాక మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. ఈసారి ఏదన్నా గట్టిగా మాట్లాడతారు, ప్రజలకి ఏదో ఒకటి మంచి చేస్తారు అని నేను అనుకున్నాను. కానీ ఆయన వచ్చి చదువుకున్న వ్యక్తిలా ఒక్క క్షణం మాట్లాడినా కూడా ఈ వీడియో నేను చేసేవాడిని కాదు. కనీసం జ్ఞానం లేకుండా, కనీసం అసలు మనిషినన్న విషయం కూడా మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయాల్సిన దిశగా మాట్లాడాల్సిన వ్యక్తి దిష్టి తగిలిందని, అదని ఇదని, తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని, కొబ్బరి చెట్లు మొండేలు లేకుండా పోయినాయని, నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోయిద్దని, ఇలా ఏదేదో సోది మాటలు చెప్తే నేను డిప్యూటీ సీఎం అనాలా, జాతకాలు చెప్పుకునేవాడు అనాలా, లేదంటే శుద్ర పూజలు దిష్టిలు తీసేవాడు అనుకోవాలా? ఏం చేద్దాం సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు పంట పాడైపోయింది, ఉప్పు నీరు వల్ల కొంత, అదే విధంగా అక్కడ వచ్చినటువంటి తుఫాన్ల వల్ల కొంత కొబ్బరి పంట పాడైపోయిందంటే అది పరిశీలించడానికి వెళ్ళిన ఈ వ్యక్తి అసలు అక్కడ ఉన్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటో చెప్పకుండా దిష్టి తగిలిందని మాట్లాడతావా? ఓ పని చేయండి, నువ్వు మీ జన సైనికులంతా పెద్ద గుమ్మడికాయలు ఇంత సైజు ఉంటాయి, ఆ గుమ్మడికాయలన్నీ తీసుకెళ్లి దానిపైన కర్పూరం ఉంటది, హారతి కర్పూరం, అది పెట్టి ప్రతి కొబ్బరి చెట్టుకి దిష్టిలు తీసి పడేసిరండి. మరి దిష్టి పోయింది, మరి కొబ్బరి చెట్లు మళ్ళీ లేచి ఇలా విలాంబరంగా మొక్కలు పెరిగి అక్కడ కొబ్బరికాయలు టన్నులు దిగుమతి అవుతాయి. దిష్టి తగిలిందా? ఏమయ్యా, అసలు ఒకసారి ఆయన మాటలే వినండి, ఎంత దారుణంగా ఉన్నాయి. ఒకసారి వినండి. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. రాష్ట్రాలు విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాల పచ్చదనం అంట. ఇంకా నయ్యం వైజాగ్ బీచ్ అనలా, ఆ బీచ్ని తీసుకెళ్ళి బీచ్ కొట్టి దిష్టి తగిలింది అందుకే సునామీలు వస్తున్నాయి, బీచ్ కొట్టి దిష్టి తగిలింది అందుకే రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి అని మాట్లాడేవాడేమో. మహానుభావుడు అయ్యా బాబు నువ్వు. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు తెలంగాణ నాయకులంట కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటారు, పచ్చదనంతో ఉంటారు. అంటే కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు సార్ ఆనందంగా ఉండడం కోసం? ఏమో తాటి చెట్టు అన్నా కళ్ళు తాగి ఎంజాయ్ చేస్తాడు అనుకోవచ్చు, కొబ్బరి చెట్లు ఆనందించడానికి ఏముంటది? కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటది. కనీసం మాట్లాడడానికి టాపిక్ దొరకనప్పుడైనా కూడా కొద్దిగా దాన్ని రీసెర్చ్ చేసి రాసుకోవాలి. తెలంగాణ నాయకులు అంటారట కొబ్బరి చెట్లు మీకేంటి ఆనందంగా ఉంటారంట. సిగ్గు లేకపోతే సరే మాట చెప్పడానికి. పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. తగిలింది అన్న, ఏ దిష్టి అన్నా? చంద్రబాబు నాయుడు గారి దిష్ట, నీ దిష్ట? దిష్టి తగిలింది కోనసీమకి. వెళ్ళండి, ఆర్తక కర్పూరాలు, శుద్రభుజాలు దృష్టి తీయడానికి మా ఊర్లో ఎర్రనీళ్ళని తీస్తూ ఉంటారు. మూర్ఖులు ఉంటారు కదా వాళ్ళు, ఎర్రనీళ్ళని ఏంటి పసుపు నీళ్ళలో సున్నం కలిపి ఎర్రగా చేసి మళ్ళీ దానికి నిమ్మకాయ జుట్టు ఇవన్నీ వేసి కాల్చి ఏదో చేస్తూ ఉంటారు. అలా చేయండి, దిష్టి పోయిద్దేమో. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోద్ది అంటారు. అలాంటి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోయిద్దా? సిగ్గుండాలి సార్. సైంటిఫిక్ గా రీజన్ ఎందుకు కనుక్కొని దాని సొల్యూషన్ తెలియచేయాలి. కానీ దిష్టి తగిలింది తిప్పి తీద్దాం, వెనక ఉప్పుతో దిష్టి తీసి పడేద్దాం, ఇదిగా చెప్పాల్సింది. చదువుకోవాలి సార్. అందుకే మరీ ఇంత అజ్ఞానంగా మూర్ఖంగా ఉండకూడదు. నరుడి దృష్టికి నలరాయన పగిలిపోద్ది అంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా సరిదిద్దుకుంటారు సార్? ఇంకా సేమా మేము చెప్పినట్టు గుమ్మడికాయలు తీసుకెళ్లి దిష్టి, ఉప్పుతో దిష్టి, పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలతో దిష్టి, ఎర్రనీళ్ళు తీసి పారేయటం, కోడిగుడ్లు రోడ్డు మధ్యలో పెడతాం, నిమ్మకాయలతో దిష్టి, ఇలా ఈ దిష్టిలే కదా సార్ తీస్తారు వెళ్ళి? గ్యారంటీగా సార్ మీరు సమర్థులై చేయడానికి. ఎందుకంటే మెట్లో రివర్స్ అడగడం మీకే వచ్చు. లేని లడ్డు కల్తీ అని, అలాగే ఆ 1,00,000 లడ్డూలు మళ్ళీ అయోధ్యకు పంపించామని ఇలా
సోది కబుర్లు చెప్పడం మీకే సొంతం. అంతేకాదు మీరు చెప్పిన ఘనకార్యాలు, మీరు మాట్లాడిన మాటల గురించి చెప్పాలంటే 1 కాదు, 2 కాదు. పెద్ద లిస్టే ఉంది సార్. చూడండి. అబద్ధాల ప్రచారంలో మీకన్నా ఎవడు దిట్టగాడంట ఎంటైర్ ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్. సిగ్గుందా ఇప్పటికైనా? 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ నిఘా వర్గాలు చెప్పారని చెప్తారు కదా! ఏది? దాని గురించి మాట్లాడవే చేత కాదా? దమ్ము లేదా? సీన్ లేదా? అంత నా ఆ! రాష్ట్రం అప్పులు 2,30,000 కోట్లు. మరి అప్పు చేసి రాష్ట్రాన్ని పరిపాలించడం గొప్ప విషయం కాదని కబుర్లు చెప్పావు కదా నువ్వు మరి. మరి ఇప్పుడు అప్పు 2,30,000 కోట్లు అప్పు. ఎవడమ్మా మూడు సమ్మం చేశారు? ఎవడి కోసం చేశారు? ఎవడు తీర్చాలని చేశారు? వైజాగ్‌లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. ఎక్కడున్నాయి వైజాగ్‌లో డ్రగ్స్? 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినాయి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ఏంటి ప్రూవ్ చేయి దమ్ముంటే? ఒక అమ్మకి అబ్బకి పుట్టి మొగనాకుడికి ఎవడున్నా కూడా ప్రూవ్ చేయండి. డ్రగ్స్ ఉన్నాయని లేవు. వాలంటీర్‌లకి 10,000 జీతం ఇప్పిస్తాన్నావు. అంతా హంబకే, మనకంత సీన్ లేదు. అన్న ఇలాంటోడమ్మా నాకు కావాలంటే ఒక పావలా పెడతాను గాని అన్యాయం చేయను అన్నావు కదా! సిగ్గుందా నీకు? అని అడుగుతున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ వస్తుంది కదా! ఏం చేస్తావు అంటున్నా. సిగ్గులేని బతుకులు మనయి. సుగాలి ప్రీతి కేసు మరీ దారుణం ఇదైతే. ఎలక్షన్స్ ముందు చనిపోయిన శవం కూడా కాదు, ఆ పేరును కూడా వాడుకొని అధికారంలోకి రావచ్చని చెప్పడంలో పవన్ కళ్యాణ్ నంబర్ 1. హ్యూమన్ ట్రాఫికింగ్ 32,000 మంది తప్పిపోయారన్నా. దమ్ముంటే లెక్కలు డిప్యూటీ సీఎంగా ఫోజులు కొడుతూ విమానాల్లో తిరగడం కాదు ప్రజాసొమ్ముతోటి. దమ్ముంటే ఇటుపైన మాట్లాడు. చిరంజీవి గారిని అసెంబ్లీ సాక్షిగా బాలయ్య అవమానిస్తే ఏం పీకుతున్నావు నువ్వు? నిద్రపోతావు, జ్వరం వస్తుంది కదా! ఇన్ని ఫేక్ న్యూస్‌లు అడ్రస్ చేసి సీజ్ ద షిప్ అని ఇంకొక 7 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కి బొక్కబెట్టి, మనం కేవలం మనకు సంబంధించిన ప్రొడ్యూసర్‌లకి 1,200 ఎకరాలు ఇప్పించి, మీరు కేవలం నీటి తొట్లు కట్టడానికి సమ్మర్‌లో 12,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, మీరు కాలు దించితే హెలికాప్టర్, కాలు ఎక్కితే ఫ్లైట్ అంటూ నెలకి దగ్గర దగ్గర 5-10 కోట్లు ప్రజల ధనాన్ని సర్వనాశనం చేస్తున్న సో కాల్డ్ ఈ వ్యక్తికి దిష్టి తగలదా? దిష్టి తగిలి సర్వనాశనం అయిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. కానీ మీకేందో మరి మీకు దిష్టి తగలదు. కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లకి, అదేవిధంగా హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ వాళ్ళ దిష్టి తగులుతది ఈళ్ళకి డైరెక్ట్‌గా. బతుకు ఛీ! అని చాలా మంది తిడుతూ ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. కొద్దిగా ఆలోచించండి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు క్షుద్ర పూజలు చేస్తూ సనాతన ధర్మం అని చెప్పి దిష్టులు, క్షుద్ర పూజల గురించి మాట్లాడితే అసలు బాగోదు సార్. థాంక్ యూ. ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇటువంటి దిష్టి మహారాజులు ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా, ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం రాష్ట్రంలో సుభిక్షం అనేది ఉండదు. ఎందుకంటే చదువు సంధ్యలు సరిగా ఉండవు. బుర్ర బుద్ధి సరిగా పనిచేయవు. అన్నిటికి మించి దుష్టి, క్షుద్ర పూజలు, మంత్రాలు ఇయన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి అజ్ఞానులతో దేశంలో ఎవడో కూడా ఏమీ సాధించలేడు. జ్ఞానం కలిగి చదువుకొని మీరన్నా ఫ్యూచర్ పొలిటీషియన్స్‌గా ఎదిగి ఈ దేశ భవిష్యత్తుని కాపాడాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.